హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీ దాక్షు వ్లాగ్స్. మనకు పనికిరాని వస్తువులను ఎలా ఉపయోగించుకోవచ్చు, మన టైంని మనీని ఎలా సేవింగ్ చేసుకోవాలి, మనం చేసే పనులు ఎలా సులువుగా చేసుకోవాలనేది కొన్ని బ్యూటిఫుల్ ఇంట్రెస్టింగ్ టిప్స్తో మీ ముందుకైతే వచ్చానండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. టిప్ నెంబర్ 1, ఇక్కడ చూశారు కదండి, మనం వంటకి వాడే ఆయిల్ ఉంటుంది కదా, అది ఇలా ప్యాకెట్స్ తీసుకొస్తూ ఉంటామండి. కొంతమంది అయితే ఆయిల్ క్యాన్లు తీసుకొస్తూ ఉంటారు, 2 లీటర్స్, 5 లీటర్స్, 10 లీటర్స్. సో మనం ఇలా ఆయిల్ క్యాన్ తీసుకొచ్చుకున్నప్పుడు మనము ఎంత కావాలో అంతవరకు ఆయిల్ ఒక స్టీల్ డబ్బాలో క్యాన్లో వేసేసుకొని మిగిలినది ఆయిల్ ఇలా క్యాన్లోనే ఉంచేస్తాము. మనకి ఎక్కువ ఆయిల్ డబ్బాలు అయితే పట్టవండి. సో మనం మినిమం ఆయిల్ డబ్బాని క్లీనింగ్ చేసుకోవడానికి మినిమం ఒక 15 మినిట్స్ నుంచి 20 మినిట్స్ వరకు అయితే పడుతుంది. సో అంత టైం తీసుకోకుండా మనం సింపుల్గా ఇలా ఆయిల్ ఎంతవరకు కావాలో అంతవరకు వేసేసుకొని ఇలా మిగిలింది ఆయిల్ క్యాన్లో ఉంచేసుకోవడం ఒక టిప్ అండి. సో నెక్స్ట్ అయితే మనం ఒకవేళ ఇలా ఆయిల్ ప్యాకెట్ తీసుకొచ్చామే అనుకోండి, సో ఈ ఆయిల్ ప్యాకెట్ని మనం కట్ చేసేసి ఎంతవరకు కావాలో అంతవరకు ఈ ఆయిల్ క్యాన్లో వేసేసుకుంటాం. సో ఒకవేళ ఆయిల్ క్యాన్ నిండుగా వేసేసుకున్నా కూడా ఏమీ కాదండి. కానీ కొంతమంది ఏంటంటే నిండుగా అయితే తొలగిపోతుంది ఎందుకని చెప్పేసి హాఫ్ వరకు వేసేసుకొని మిగిలిన హాఫ్ వేరొక డబ్బాలో వంపేసేసుకొని 2 డబ్బాలు పెట్టేస్తూ ఉంటారు. అలా 2 డబ్బాలు ఆయిల్ అవుతూ ఉంటుంది. సో మనం క్లీనింగ్ చేసుకోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి సో ఇక్కడ ఒక సింపుల్ టిప్ అయితే మీకు షేర్ చేస్తానండి. ఇక్కడ చూడండి, నేనైతే ఆయిల్ సగం వరకు వంపేసి సగం ఈ ప్యాకెట్లో ఉంది కదా, ఈ ప్యాకెట్ని మనము ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి. ఇందులో ఉన్న ఆయిల్ బయటికి రాకోకుండా ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనం బట్టలకు పెట్టుకునే క్లిప్స్ ఉంటాయి కదా, ఆ క్లిప్ని ఒకటి తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసిన దాని మీద పెట్టుకున్నట్లయితే ఆయిల్ అస్సలు బయటికి కారదు. సో ఇప్పుడు మనము ఇంట్లో స్టీల్ క్యాన్లు అంటే డబ్బాలు ఉంటాయి కదా, వేరొక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో ఈ ఆయిల్ పెట్టేసేసుకోండి. ఈ డబ్బా మనము ఎక్కడైనా పెట్టేసుకున్నట్లయితే ఆయిల్ అస్సలు పోదండి. ఇప్పుడు మనము ముందుగా ఆయిల్ వేసేసుకున్నాం కదా డబ్బాలో, ఆ డబ్బాలో ఆయిల్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ ప్యాకెట్ని తీసి ఈ డబ్బాలోనే వంపేసుకున్నట్లయితే ఒకే డబ్బా మనకి ఆయిల్ అయ్యి ఉంటుంది కాబట్టి మనం క్లీనింగ్ చేసుకోవాలన్నా కూడా ఇబ్బంది ఉండదండి. సో మనకి టైం వేస్ట్ కాకోకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, మనం ఇంట్లో ఇలాంటి వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా స్టీల్వి. సో అయితే పైనున్న మూతలు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి. సో అయితే ఆ మూతలు పడేసినా కూడా ఇలాంటివి స్టాండర్డ్గా ఉంటాయండి వాటర్ బాటిల్స్. అయితే మనం పడేసే బదులు ఈ వాటర్ బాటిల్స్కి ఇలా మన ఇంట్లో ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా, ఇలా ఫ్లవర్స్ ఉన్న వాటిని తీసుకొని ఇలా పెట్టేసి మనం కిచెన్లో ఫ్రిడ్జ్ మీద లేకుంటే ఎక్కడైనా డైనింగ్ టేబుల్ లేకుంటే హాల్లో టీపాయ్ మీద పెట్టుకోవచ్చు, అందంగా కనిపిస్తుంది. ఒకవేళ ఇలాంటి ఫ్లవర్స్ కాకపోయినా నేచురల్ ఫ్లవర్స్ ఉంటాయి కదా ఇంట్లో, రోజ్ ఫ్లవర్స్, చామంతి అలాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు, చాలా అందంగా కనిపిస్తుంది. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇది పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెన్సిల్ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ పెన్సిల్ లిడ్స్ వస్తాయన్నమాట. ఆ లిడ్స్ వేసుకునేది ఇది బాక్స్ లాగా వస్తుందండి, చిన్నగా ఉంది కదా. సో ఈ బాక్స్ లిడ్స్ అయిపోయాక పడేస్తూ ఉంటారు. సో అస్సలు పడేయాల్సిన అవసరం లేదు, వీటిని మనం చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు అండి. కానీ ఇందులో ఒక్కటైతే మీకు చెప్తున్నాను, బెస్ట్ టిప్ ఇదైతే. మన ఇంట్లో అయితే సూదులు ఉంటాయి కదా, ఆ సూదులు ఒక్కొక్కసారి ఏంటంటే క్యాలెండర్స్కి ఎక్కువగా కుచ్చుతూ ఉంటారండి. సో ఒక్కొక్కసారి అది జారి కింద పడిపోయినా మనం చూసుకోము, లేకుంటే అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటారు, లేకుంటే దారపు రీలు కుచ్చుతూ ఉంటారు. అలా కూడా ఒక్కొక్కసారి మన చేతికి కుచ్చుకుంటుంది. అలా కాకుండా ఈ విధంగా ఈ లిడ్ బాక్స్లో మనకి ఇంట్లో ఎన్ని సూదులు ఉన్నా సరే, చిన్నవి పెద్దవి, మిషన్ కుట్టే వాళ్ళకైతే మిషన్ సూదులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా ఇలా మనం వేసుకొని ఒక చోట పెట్టుకున్నాము అంటే, లేకుంటే దారాల బాక్స్లో వేసుకున్నా కూడా ఆ సూదులు అక్కడ ఇక్కడ పడిపోయాయి అనేది ఏమీ ఉండదండి. సో మనం ఎప్పుడు వెతుక్కున్నా కూడా ఈజీగా దొరుకుతుంది. ఈ టిప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నానండి. నెక్స్ట్ టిప్ అండి, ఇది కూడా చాలా చాలా బెస్ట్ టిప్ అండి. మనం ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఇలా గ్లూకోవిటా ఉంటుంది కదా, మౌత్ ఫ్రెష్ కోసం ఇది యూస్ చేస్తూ ఉంటారు. ఇలాంటివి యూస్ చేసినప్పుడు ఇలాంటి డబ్బాలు దేనికి పనికిరావని పడేస్తూ ఉంటారు, కానీ ఇలాంటివే ఒక్కొక్కసారి మనకి చాలా బాగా ఉపయోగపడతాయండి. సో మిషన్ కుట్టే వాళ్ళకి ఇంట్లో
బటన్స్, హుక్స్లు ఎక్కువగా ఉంటాయి. వాళ్ళే కాదండి, మామూలుగా హౌస్ వైఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఏవైనా పాత బ్లౌజెస్కి లేకుంటే పాత షర్ట్స్కి హుక్స్లు, బటన్స్ తీసేస్తూ ఉంటారు. లేకుంటే ఎక్స్ట్రా పెట్టుకోవడానికి కొంతమంది తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టేసుకుంటారు. వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న డబ్బాల్లో వేసుకొని ఒక చోట పెట్టుకున్నారు అంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటుంది, ఎక్కడా పడిపోవు. సో ఈ టిప్ మీకు బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నెక్స్ట్ టిప్ అండి, ఇక్కడ చూడండి, ఇంట్లో ఇలా రైస్ కుక్కర్ ఉంటుంది కదా, ఇది కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తీసుకొని స్టవ్ వెలిగించేసి ఒక 5 మినిట్స్ ఇలా రోల్ బాయిల్ చేయండి. బాగా బాయిల్ అవ్వాలండి వాటర్. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి పైన లిడ్ పెట్టేసుకోండి. వాటర్ తొనక్కోకుండా ఉంటుందన్నమాట. మనకి పట్టుకోవడానికి కూడా గ్రిప్ లాగా ఉంటుందండి. సో నెక్స్ట్ అయితే ఇది మనం దేనికి యూస్ చేయాలనేది కూడా మీకు క్లారిటీగా చెప్తానండి. సో ఇప్పుడైతే వింటర్ సీజన్ కాబట్టి మనము ఎక్కువగా బ్లాంకెట్స్ అనేవి వాష్ చేయలేము. చేసినా కూడా అవి త్వరగా ఆరవు కాబట్టి మనకి బ్యాక్టీరియా ఫామ్ అయిపోయి బ్యాడ్ స్మెల్ అనేది వ్యాపించుకోకుండా ఉండాలి అంటే ఇలాంటి బ్లాంకెట్స్ ఈ వింటర్ సీజన్లో వాష్ చేయకపోయినా లేకుంటే ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకోకుండా ఉండాలి అంటే సింపుల్గా ఒక టిప్ అయితే షేర్ చేస్తున్నానండి. సో ఇలా బ్లాంకెట్స్ని వెడల్పుగా పర్చేసుకోండి. సో ఇంట్లో వంట సోడా ఉంటుంది కదండి, అంటే కుకింగ్ సోడా అంటారు, లేకుంటే బేకింగ్ సోడా, ఇవి క్లీనింగ్ పర్పస్కి యూజ్ చేస్తూ ఉంటాము. అయితే స్ట్రైనర్ తీసుకోండి. ఒక స్పూన్ అయితే ఈ స్ట్రైనర్లో వేసేసుకొని ఈ విధంగా లైట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి. బ్లాంకెట్ ఎంత వెడల్పు ఉంటే అంత వెడల్పు పరచడానికి వీలు పడకపోయినా 2 మడతల మీద అయినా పరిచేసుకొని ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇలా వేడిగా ఉన్న కుక్కర్కి మూత పెట్టాం కదా, ఈ కుక్కర్ని ఇలా పట్టుకోండి. గ్రిప్ అయితే ఉంటుంది కాబట్టి చక్కగా ఇలా వేడి వాటర్ని ఇలా ఈ వంట సోడా చల్లాం కదా, చక్కగా ఇలా మొత్తం ఐరన్ చేసినట్లుగా అనేసేయండి. సో ఈ వంట సోడా అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ ఐరన్కి, అంటే వేడికి, ఈ వేడి వల్ల అబ్జర్వ్ చేసేసుకొని ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకోకుండా సో బ్యాక్టీరియా అనేది నశిస్తుందన్నమాట. సో ఈ విధంగా ఈ బ్లాంకెట్స్ని ఈ వింటర్ సీజన్లో మనము చాలా ఫ్రెష్గా ఉంచుకోవచ్చు అనమాట. ఈ వింటర్ సీజన్లో ఈ బ్లాంకెట్స్ని మనం వాష్ చేయకపోయినా 15 డేస్కి ఒకసారి అయితే మనం ఈ విధంగా ఇలా నీట్గా చేసుకోవచ్చు. ఇంట్లో ఎన్ని బ్లాంకెట్స్ ఉన్నా ఈ విధంగా మనం చేసినట్లయితే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఈరోజు టిప్స్ అయితే ఇవ్వండి. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది, మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. డోంట్ ఫర్గెట్ మై ఛానల్. బై బై, టేక్ కేర్. ఇంకొక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.